రోజురోజుకి ఎండలు పెరుగుతుండటంతో వేసవి తాపానికి మనుషులే కాదు పశుపక్షాదులు కూడా అల్లాడుతున్నాయి. ఎండవేడి నుంచి ఉపశమనం కోసం చల్లని ప్రదేశాలని వెతుక్కుంటున్నాయి. ఈ క్రమంలో వనాల్లో ఉండాల్సిన పాములు అక్కడ ఆహారం దొరక్క మరోవైపు ఎండవేటిని తట్టుకోలేక జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఇళ్లల్లో చల్లగా ఉండే ప్రదేశాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజల కంట పడుతూ జనాల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేసికోణం మండలం చెయ్యేరు జలకుంట గ్రామంలో గవర రాంబాబు అనే వ్యక్తి ఇంట్లో రాత్రివేళ ఓ 6 అడుగుల నాగుపాము ప్రవేశించింది. ఇంటి ఆవరణలోని మొక్కల్లో ఏదో కదులుతున్న అలికిడి విని బయటకు వచ్చిన ఆ ఇంటి యజమాని మొక్కల్లో కనిపించిన ఆ పెద్ద పామును చూసి ఒక్కసారిగా భయపడ్డాడు. ఆ పాము ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా దానిని బెదిరించి అడ్డుకున్నాడు. ఇంతలో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. ఆ భారీ నాగుపామును చూసి భయపడిన స్థానికులు వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ నాగుపామును పట్టుకుని బయటికి లాగాడు. అయితే ఆ నాగుపాము పడగ విప్పి ఆ ఇంటి ఆవరణలో చాలాసేపు అలాగే ఉండిపోయింది. ఎవరికి ఎలాంటి హాని తలపెట్టలేదు. ఆ నాగుపాము వేసవి తాపానికి అల్లాడుతోందని గ్రహించిన స్నేక్ క్యాచర్ నీళ్లు కావాలని అడిగాడు. ఆ ఇంట్లోని వారు నాగదేవతే తమ ఇంటికి వచ్చిందా అన్నట్లుగా ఎంతో భక్తితో పసుపు నీళ్లు అందించారు. ఆ పసుపు నీళ్లతో నాగుపాముకు అభిషేకం చేసినట్లుగా పాము పడగ మీదుగా వేస్తున్నప్పుడు ఆ నాగుపాము ఎంతో ఉపశమనం పొందుతూ అక్కడున్న అందరి వైపు కృతజ్ఞతగా చూసింది. అనంతరం స్నేక్ క్యాచర్ ఆ నాగుపామును డబ్బాలో బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వేసవి తాపానికి పాములు ఇలా ఇళ్లలోకి వస్తుంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే వాటికి హాని తలపెట్టకుండా తమకు సమాచారం ఇవ్వాలని స్నేక్ క్యాచర్ గణేష్ స్థానికులకు తెలిపాడు.